హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి, దుమారం రేగుతున్నటువంటి అంశం విజయవాడ నడిబొడ్డున కృష్ణలంక పోలీస్ స్టేషన్లో చోటు చేసుకున్నటువంటి 22 ఏళ్ల యువకుడు గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం. ఇది మిస్సింగా, లేకపోతే లాకప్ డెత్తా, లేకపోతే లాకప్ డెత్ చేసి బాడీని కూడా కాల్చేశారా? ఈ రకరకాల అనుమానాలు, రకరకాల ప్రశ్నలు. మొత్తానికి బాధిత కుటుంబం మాత్రం 40 రోజులుగా గాదె సాయికృష్ణ ఏమయ్యాడు, ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడో తెలియక అల్లాడుతోంది. ఒకవేళ లాకప్ డెత్ చేసేసి ఉంటే మృతదేహాన్ని అప్పగించండి, ఒకవేళ మృతదేహాన్ని కూడా కాల్చేస్తుంటే కనీసం బూడిదనైనా అప్పగించండి. ఇది గాది సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి చేస్తున్నటువంటి ఆక్రందన, ఆవేదన. ఈ ఆక్రందన, ఆవేదన చూసి అందరూ పెద్ద ఎత్తున దీనిపై దుమారం రేగుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఏ తీరులో ఉంది, కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేకపోతుంది, పూర్తిగా డిఫెన్స్లో పడిపోయింది. ముఖ్యంగా ఇదంతా ఒక ఎత్తు అయితే, నిన్న సాయంత్రం ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ముఖ్యంగా గాదె సాయికృష్ణ ఇంటికి చేరుకుని గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని పరామర్శించారు. మేమున్నామంటూ ఒక భరోసా కల్పించారు. చాలా క్లియర్గా ఆయన తన సందేశాన్ని ఇచ్చారు. వైఎస్ జగన్ ఒక్కసారిగా గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇంటికి వెళ్ళి ఆమెను ఓదార్చి తానున్నానంటూ భరోసా కల్పించడమే కాకుండా ఖచ్చితంగా న్యాయ పోరాటానికి పూర్తిగా మద్దతు ఇస్తామని ప్రకటించారు. అంతేకాకుండా సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేశారు. కేవలం సిఐ నాగరాజును సస్పెండ్ చేసి వదిలివేయడమే కాకుండా విజయవాడ కమిషనర్, విజయవాడ ఏసీపీ, రాష్ట్ర డీజీపీపై కూడా కేసులు నమోదు చేయాలి, చర్యలు తీసుకోవాలంటూ వైఎస్ జగన్ డిమాండ్ చేయడం చాలా కీలకమైనటువంటి పరిణామం. సో ఓవరాల్గా కూటమి ప్రభుత్వానికి ఈ అంశం చాలా డిఫెన్స్లో పడవేస్తుంది. పెద్ద ఎత్తున దీనిపై దుమారం రేగుతోంది. పోలీస్ వ్యవస్థ తీరుపై ప్రశ్నలు వస్తున్నటువంటి పరిస్థితి. పోలీస్ వ్యవస్థ తీరు ఇంత అస్తవ్యస్తంగా ఉన్నా సరే కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ కూటమి ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేసే ప్రయత్నం. తాజాగా వైఎస్ జగన్ కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించడం అనేది చాలా కీలకమైనటువంటి పరిణామం అని నిన్ననే మనం చెప్పుకున్నాం. రాజకీయంగా కూటమి ప్రభుత్వానికి ఇది అతిపెద్ద షాక్ అని. సో దీనికి తగ్గట్టుగానే కూటమి ప్రభుత్వం పూర్తిగా డిఫెన్స్లో పడిపోయింది. ఎప్పుడైతే వైఎస్ జగన్కు బాధిత కుటుంబాన్ని పరామర్శించి సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని పరామర్శించి ఓదార్చారో ఒక్కసారిగా కూటమి ప్రభుత్వం ఉలిక్కిపడింది. నిన్న సాయంత్రం మళ్ళీ చెప్తున్నా, నిన్న సాయంత్రం వైఎస్ జగన్ ఆ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి పరామర్శించినటువంటి పరిస్థితి. బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా పోలీసుల తీరుపై ప్రశ్నలు కురిపించారు. బాధిత కుటుంబానికి న్యాయ పోరాటం అందించేందుకు అండగా నిలుస్తామన్నారు. ఒకవేళ నిజంగా నేరం చేస్తుంటే కోర్టులు ఉన్నాయి కదా, మీరెందుకు శిక్షించే బాధ్యతలు మీరెందుకు తీసుకుంటున్నారంటూ పోలీసు వ్యవస్థపై ఆయన మండిపడినటువంటి పరిస్థితి. అంతేకాకుండా సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేశారు. ముఖ్యంగా సిఐ నాగరాజ్తో పాటు ఏసీపీ, కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ, అటు డీజీపీపై కూడా చర్యలు తీసుకోవాలంటూ ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఎప్పుడైతే వైఎస్ జగన్ నిన్న విజయలక్ష్మి ఇంటికి వెళ్ళి పరామర్శించి మీడియాతో మాట్లాడారో కూటమి ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయింది. కూటమి ప్రభుత్వం ఒక్కసారిగా ఉలికి పడిపోయింది. నిన్న రాత్రి 11 గంటల సమయంలో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు ఫోన్ చేసి మాట్లాడి పిలిపించారు. పిలిపించిన తర్వాత నాగరాజుపై ఫిర్యాదు చేయాల్సిందిగా కోరారు. దాంతో నాగరాజుపై ఆమె ఫిర్యాదు చేయడంతో నాగరాజుపై ఇప్పుడు హత్యాయత్నం కేసు కూడా నమోదైంది. వాస్తవానికి వైఎస్ జగన్ ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ముందు వరకు డిమాండ్లు అయితే ఉన్నాయి, కానీ నాగరాజుని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నట్టుగా ప్రభుత్వం వ్యవహరించింది, పోలీస్ శాఖ ప్రవర్తించింది. కానీ ఎప్పుడైతే వైఎస్ జగన్ ఆ ఇంటికి పరామర్శించారో, ఆ ఇంటికి వెళ్లారో, ఆ తర్వాత పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. కూటమి ప్రభుత్వం చేతులు దులుపుకునే పని కాకుండా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మొత్తానికి తల్లి విజయలక్ష్మిని పిలిపించారు. నేరుగా కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబే ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించి నాగరాజుపై కేసులు నమోదు చేశారు. నాగరాజుపై విజయలక్ష్మితో నాగరాజుతో మరోసారి ఫిర్యాదు తీసుకుని ఆ ఫిర్యాదు ఆధారంగా కేసులు నమోదు చేశారు. ఈ కేసుల నమోదు, ఫిర్యాదు స్వీకరణ నేరుగా కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబే స్వయంగా పర్యవేక్షించడం ఇక్కడ గమనార్హం. సో ముఖ్యంగా ఈ క్రైమ్ నెంబర్ 107/2026 కింద దీనికి సంబంధించినటువంటి కేసు నమోదైంది. ఈ క్రైమ్కి సంబంధించిన కేసు నెంబరు
107/2026. ఇక సెక్షన్లు ఈయనపై నమోదైంది. ఎవరిపై? సిఏ నాగరాజ్పై నమోదైనటువంటి సెక్షన్లు బిఎన్ఎస్ సెక్షన్ 127 క్లాజ్ 4, 127 క్లాజ్ 6, 103 క్లాజ్ 1తో పాటు బిఎన్ఎస్ సెక్షన్ 238 కూడా నమోదైంది. సో మొత్తానికి ఒక పోలీస్ అధికారిపై సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారంలో దర్యాప్తు అయితే జరుగుతుంది. మొత్తానికి ఒక పోలీస్ అధికారిపైనే ఈ కేసు నమోదవడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా చాలా తీవ్రమైనటువంటి చర్చనీయాంశమైనటువంటి విషయంగా మారింది. ముఖ్యంగా రాజమహేంద్రవరం ఎస్పీ నరసింహ కిషోర్ను ఈ కేసుకు ప్రత్యేక అధికారిగా నియమించారు. ఆయన కూడా ఇవాళ విజయవాడ చేరుకున్నారు. విజయవాడ చేరుకుని కమిషనర్ ఆఫ్ పోలీస్ డీజీపీని కలిసిన తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్ సందర్శించి అసలు ఏం జరిగింది ఏంటనే విషయంపై మొత్తానికి ఆయన విచారణ, తన దర్యాప్తు తనదైన శైలిలో చేపట్టనున్నారు. ఓవరాల్గా మొత్తానికి గాదె సాయికృష్ణ వ్యవహారం చాలా కీలకంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. కూలి కూటమి ప్రభుత్వాన్ని ఇప్పటికే డిఫెన్స్లో పడేసింది. అది ఇప్పుడు తాజాగా వైఎస్ జగన్ పరామర్శ తర్వాత ఒక్కసారిగా కూటమి ప్రభుత్వం ఉలిక్కిపడి ఆ తల్లిని విజయలక్ష్మిని పిలిపించుకుని నేరుగా కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ రాజశేఖర్ బాబు ఆ తల్లి విజయలక్ష్మిని పిలిపించుకుని ఫిర్యాదు చేయించుకున్నారు. ఆమె ఫిర్యాదు ప్రకారం సిఏ నాగరాజుపై బిఎన్ఎస్ సెక్షన్లు 107 క్లాజ్ 4, 107 క్లాజ్ 6తో పాటు బిఎన్ఎస్ సెక్షన్ 238 కూడా నమోదు చేశారు. సో అంటే హత్యాయత్నం కేసు నమోదు చేశారు సిఐ నాగరాజుపై. ఇది చాలా కీలకమైనటువంటి పరిణామంగా చూడాలి. మొత్తానికి కూటమి ప్రభుత్వం ఏం చేయాలో తెలియడం లేదు. మొత్తానికి కేసులు అయితే డిమాండ్ సర్వత్రా ఒత్తిడి పెరుగుతుండటంతో అటు వైఎస్ జగన్ కూడా నేరుగా డిమాండ్ రంగంలో దిగడంతో కూటమి ప్రభుత్వం అయితే ఇప్పుడు సిఐ నాగరాజుపై హత్యాయత్నం కేసులు అయితే నమోదు చేసింది. కానీ ఇప్పుడు దీనికంటే కీలకమైనటువంటి ఈ నెల 29వ తేదీన ఏదైతే నాగరాజు మిస్సింగ్ వ్యవహారంలో దాఖలైనటువంటి హైకోర్టులో దాఖలైనటువంటి హెబియస్ కార్పస్ పిటిషన్ యొక్క విచారణ రానుంది. ఇప్పుడు ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణలో కూటమి ప్రభుత్వం పోలీసు యంత్రాంగం ఏం సమాధానం చెబుతుందనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది.